హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. బోగస్లు బద్దలు. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేస్తున్న కమిటీ. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్. బయటపడుతున్న అక్రమార్కులు. ఎక్స్ సర్వీస్మెన్ కింద అడ్డదారుల్లో దరఖాస్తు. దొరికిపోయిన ఇద్దరు అభ్యర్థులు. ఉద్యోగాలు వద్దంటూ లేఖలు. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లపై ఫిర్యాదులు. అయోమయంలో విద్యాశాఖ. అర్హత అభ్యర్థుల్లో టెన్షన్ అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా న్యూస్ ఆర్టికల్. డిఎస్సి 2025 నియామకాల్లో బోగస్లో బయటపడుతున్నాయి. బోగస్ సర్టిఫికేట్లతో ఎంపికైన వారు రీవెరిఫికేషన్లో అడ్డంగా దొరికిపోతున్నారు. ఎంపిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను ప్రత్యేక బృందాలు పరిశీలన చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 807 పోస్టులకు గాను 770 మంది అభ్యర్థుల జాబితా రావడంతో జిల్లా కేంద్రంలోని పీవీకేకే కళాశాలలో వెరిఫికేషన్ చేపట్టారు. ఇంకా 37 మంది అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే సెలెక్టెడ్ జాబితాలో వచ్చిన పలువురు అభ్యర్థులు బోగస్ సమాచారం పెట్టి దరఖాస్తు చేయగా వెరిఫికేషన్లో సంబంధిత సర్టిఫికేట్లు చూపించలేక పట్టుబడిపోతున్నారు. పలువురు బోగస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు పెట్టారని ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర విద్యాశాఖ మరోసారి అభ్యర్థులు ఇచ్చిన సర్టిఫికేట్లను మాన్యువల్గా పరిశీలించి సమాచారం పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం పాత డిఈఓ కార్యాలయంలో ఇప్పటి వరకు వచ్చిన 770 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను మరోసారి రీవెరిఫికేషన్ చేపట్టారు. ఇందులో మరో 2 బోగస్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాలు చేస్తూ ఎక్స్ సర్వీస్మెన్ కింద దరఖాస్తు. డిఎస్సి నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్ కింద ప్రత్యేక కోటా ఉంటుంది. ఆ కోటా అభ్యర్థులకు అర్హత మార్కులు ఉంటే ఉద్యోగాలు ఇస్తారు. ఈ పోస్టులను దక్కించుకునేందుకు ఇద్దరు అభ్యర్థులు, అది కూడా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు దరఖాస్తు చేసుకొని అడ్డంగా దొరికిపోయారు. ఇది విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సబ్జెక్టులో ఇప్పటికే ఎస్జీ టీచర్గా పనిచేస్తున్న అభ్యర్థి ఎక్స్ సర్వీస్మెన్ కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఈయన పేరు మొదట విడుదల చేసిన సెలక్షన్ జాబితాలోనే వచ్చింది. ఈయన పీవీకేకేలో జరుగుతున్న వెరిఫికేషన్కు హాజరుకాక పరిశీలన బృందం ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరింది. దానిని చూపించకపోగా తాను ఇప్పటికే ఎస్ఐ టీచర్గా పనిచేస్తున్నానని చెప్పారు. దీంతో కమిటీ బృందం నవ్వుకొని అలా అయితే రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పింది. ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.